సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ పట్టణం పరిసర ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున అతలాకుతమై ప్రజా జీవనం అంతా కూడా స్తంభించిపోయిన విషయం మనం చూస్తాము. ఎటు చూసినా సరే, ప్రత్యేకంగా చూసినా, మీడియాలో చూసినా, ఇక్కడ ప్రజలు చూసినా, రాష్ట్రంలో ఎక్కడి నుంచి చూసినా, దేశంలో ఎక్కడి నుంచి చూసినా ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్న నేపథ్యం. ఎటు చూసినా సరే మాకు నీరు అందట్లేదు, పాలు అందట్లేదు, మాకు వచ్చి భోజనం అందట్లేదు, ఏ రకంగా ఈ జీవనాన్ని గడపాలనే ఎంతో ఆతుర్తో భయాందోళనలో ఉంటున్న పరిస్థితి. 2-3 రోజులు ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా కనీస అవసరాలకి లేని పరిస్థితులు. ఈ నేపథ్యంలో మేము కూడా నిన్నటి రోజున మా పార్టీ తరఫున మా నాయకుడు కూడా ఆయన కూడా పర్యటించారు, ప్రత్యక్షంగా వెళ్ళి చూశారు. ఆ తర్వాత విన్నాం, ఆ బాధలు విన్నాం. ఆ నేపథ్యంలో ఈరోజు మా నాయకుడు మా పార్టీ తరఫున ₹1 కోటి సంబంధించిన పార్టీ విరాళంగా పార్టీ ఆర్థిక సహాయాన్ని క్షతగాతులు చేయాలని, అందులో రేపు ఉదయాన్నే 1 లక్ష పాల ప్యాకెట్లని, 2 లక్షల వాటర్ బాటిల్స్ని ముందుగా రేపు ఉదయం పార్టీ తరఫున ఎవరైతే ఇబ్బందులు పడుతున్న ప్రధానికి అందించాలని, తదుపరి ఆయా వార్డుల్లో ఉన్న మా నాయకులు మా పెద్దలు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకుని వాటికి కూడా ఇంకా మళ్ళీ పెద్ద ఎత్తున సహాయం చేయాలని నిశ్చయించడం జరిగింది. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ సహాయక కార్యక్రమాలని వీరికి అందించే ఏర్పాటుని రేపు చేస్తాం. ఇకపోతే గత 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన చెప్పిన మాటలని వాటిని నేను టీవీలో చూస్తాను. ఆయన సాక్షాత్ ఆయన నోటితో విన్నాం, భోజనం పెట్టలేకపోయాము వాళ్ళని అని అధికారుల్ని అదిలించడం చూసాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక్కరోజు ముఖ్యమంత్రి కాదు, ఆయనే చెప్తుంటాడు, నా అనుభవం, నా విజను, నా ఆలోచన అని మాట్లాడుతుంటాడు. ఒక విషయాన్ని సూటిగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, వారి యంత్రాంగాన్ని అడుగుతున్నాం. ఈ అధిక వర్షాలు వస్తాయని ఇది మీకు ఫోర్కాస్ట్ ముందుగా వచ్చిందా లేదా, మీకు ఇన్ఫర్మేషన్ వాతావరణ శాఖ మీకు తెలియపరిచిందా లేదా? తెలియపరిచినప్పుడు మీ ముఖ్యమంత్రి కార్యాలయము కానీ లేదా విపత్తులకు సంబంధించిన యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కానీ ఏ చర్యలు ముందుగా తీసుకున్నారో ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. మనకు ముందుగా ఫోర్కాస్ట్ వచ్చినప్పుడు ముందుగా ఏ ప్రభుత్వం అయినా సరే కామన్ సెన్స్ పాయింట్ ఇది, ముందు ఎస్టిమేట్ వేసుకుంటాం. ఎంత వర్షపాతాన్ని రాబోతుందని మనకి వాతావరణ శాఖ తెలియపరుస్తుంది, ఎంత వర్షపాతం నమోదు అవబోతుంది, దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలనేది ముందుగా ఆలోచన చేస్తాం. అది సహజం. అది దీనికేమీ పెద్దగా మనకేమి పేచీలు చేయక్కర్లేదు, చదువుకోక్కర్లేదు, కామన్ సెన్స్ పాయింట్. అందులో అనుభవం ముఖ్యమంత్రి ఇంకా ముందుగా ఆలోచన చేసుకోవాలి. ఫ్లడ్ ఫ్లో వస్తున్నప్పుడు
ఇవాళ ఒక్కసారే కాదు 11,40,000 క్యూసెక్ రావడం వచ్చి మరోసారి కాదు. ఇది ఇంతకుముందు 11 లక్షల క్యూసెక్ వరకు వచ్చిన నేపథ్యం ఉంది 2009లో మన ప్రకాశం బ్యారేజ్కి. ఆ రోజు నేను వచ్చాను ఇక్కడ, నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఆ రోజు వచ్చి మంత్రిగా వచ్చాను. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను. వారం రోజులు ఇక్కడే ఉన్నాను. ఎగురున్న ప్రాంతంలో కానీ దిగున్న ప్రాంతంలో కానీ గంటలు పడిపోతే గంటలు ఏ విధంగా పోర్చాలి, ఏ విధంగా ఫోర్కాస్ట్ చేసుకోవాలి, అక్కడ నుంచి నాగార్జున సాగర్ నుంచి, శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి, పులిచెంతల దగ్గర నుంచి మానిటరింగ్ చేసుకోవచ్చు వాళ్ళం. మేము ప్రతి 10 నిమిషాలకి ప్రతి హాఫ్ అన్ అవర్కి అక్కడ ఉన్న ఫ్లోన్ అంతటినీ కూడా ఎస్టిమేట్ చేసుకుని కిందకి నీరు వదులుతూ ఆ కార్యక్రమం చేశాం. ఇక్కడ ఉందా ఎంతసేపు ఆడిపోసుకోవడం, గత ప్రభుత్వాల తాలూకు తప్పిదనాలు చెప్పడం. మోహనదేవుడును వైఎస్ఆర్సీ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరును కొలీగ్సా ఫ్రెండ్సా? ఈయన చెప్తే ఆయన వర్షం పడిపోవడానికి ఏంటిది? నడుస్తున్నప్పుడు పైన ఉన్న రిజర్వాయర్ నుంచి ఒకటిగా పులిచెంత దగ్గర నుంచి అక్కడ నుంచి శ్రీశైలం దగ్గర నుంచి కింద ఉన్న నాగార్జున దగ్గర నుంచి శ్రీశైలం దగ్గర నుంచి మనం వచ్చి దాన్ని ఖాళీ చేసుకుంటూ ముందుగా దాన్ని ఫోర్కాస్ట్ చేసుకుని కిందకి నీరు వదులుకునే పరిస్థితి చేసుకోవాలి. ఏమైనా మానిటరింగ్ ఏమైనా జరిగిందా? జరిగితే చెప్పండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇందుగా మేనేజ్మెంట్ చేయలేపారు. ఏమైంది మీ ఆలోచన? ఏమైంది మీద ఉన్న అధికార యంత్రాంగం ఏ ఆలోచన చేసింది? ఏం చేస్తుంది ఇరిగేషన్ శాఖ? ఏం చేస్తున్నారు మేధావులు? మీ దగ్గర ఉన్న అడ్వైజర్లు మీరేం చేస్తున్నారు? ఇది మానవ తప్పిదం కాదు. ఇది ప్రకృతి వైపరీత్యం. ఎక్కువ అధిక వర్షం పడడం ఓకే. ఆ మాత్రం మనం ఆ గట్టు కట్టబట్టి ఆ గోడ కట్టాం కాబట్టి ఇంకా విజయవాడ సిటీలోకి వచ్చి ఆ వాటర్ రాక ఇంకా ఆగింది. లేకపోతే ఎంత ప్రాణ నష్టం జరిగేది, ఎంత ఇప్పటికే ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఎంత ఆస్తి నష్టం జరిగింది ఇంకెంతో ఆ గోడ కట్టకపోతే. గత ప్రభుత్వంలో చూస్తున్నాం, మేము ఆలోచన చేస్తున్నాం. ఎక్కడా కూడా ఏ కోసాన్ని కూడా ఎంతసేపు ఇదే